హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చాపింగ్ బోర్డు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా పీలర్ అయితే తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బీరకాయలు అయితే తీసేసుకోండి. ఇవన్నీ కూడా బీరకాయ ఫ్రై అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అండి, హెల్త్ కూడా మంచిది. పీలర్తో అయితే ఇలా అయితే చెక్కేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే అన్ని చెక్కేసుకోండి నీట్గా. చూడండి, ఇలా అయితే అన్ని చెక్కేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బీరకాయలని ఇలా చెక్కేసుకున్నాం కదా. ఇవి పీచు పదార్థం అండి, పచ్చడి చేసుకోవచ్చు. మనం పెసరట్లు కావాలితే పెసలు నానబోసుకుని ఇవి కొద్దిగా తొక్కలు వేసుకుని రుబ్బుకోవచ్చండి. కొంచెం బియ్యం వేసుకుని పెసరట్లు కూడా సూపర్గా వస్తాయి. మా ఇంట్లో అయితే ఇలా తినరండి, కానీ నేను చెప్తున్నా, యూజ్ చేసుకునే వాళ్ళకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవి అయితే పక్కకు పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బీరకాయలన్నీ ఇలా చెక్కేసుకున్నాం కదా. నీట్గా అయితే ఇలా చెక్కేసుకోండి. ఇలా చాకు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ముచ్చుకులన్నీ కూడా ఇలా కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకోండి. అన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చినాయో. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అస్సలు తొక్కంటూ ఉండకూడదు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ పక్కనండి ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వాటర్ అయితే తీసుకోండి. మనం తీసినవన్నీ ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకోండి. ఏమన్నా పొడవుగా ఉంటే ఇలా అయితే కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా అయితే అన్నీ కూడా కడిగేసుకోండి. ఇవన్నీ కూడా ఇలాగా 2 సార్లు అయితే కడుక్కోండి ఫ్రెండ్స్. ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోండి నీట్గా కడిగేసుకుని. ఇలా చాపింగ్ బోర్డు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. బీరకాయ అయితే తీసేసుకోండి. ఇలా అయితే ఇవి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్ని కట్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అన్ని కూడా ఇలా అయితే కట్ చేసేసుకోండి నీట్గా. ఇలా బాండీలో అయితే తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా అయితే అన్ని వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కల్లుప్పు అయితే ఇంత తీసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగా మ్యాష్ చేసేయండి. వాటర్ వచ్చే వరకు మ్యాష్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే మ్యాష్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మ్యాష్ చేసేయండి మొత్తం.
ఇప్పుడు ఇలా అవుతే పట్టుకుని ఇలా అవుతే పిండేసుకోండి. వాటర్ అయితే ఫుల్గా వచ్చేయాలండి బాగా. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇంత వాటర్ అయితే వచ్చిందండి. ఉప్పు వేసి పిండేసిన తర్వాత ఇవి అయితే పక్కకు తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను 2 కేజీల కాయలు అయితే తీసుకున్నా. నాకు ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందండి. వాటర్ అంతా పోయిన తర్వాత ఇద్దరికి ఇంత ఎందుకు అని అనుకుంటున్నారా? లేదండి, క్యారేజీల టైం అయితే వచ్చేసింది. అందుకని ఫ్రై చేస్తే నిల్వ ఉంటుంది కదా, అందుకని అయితే నేను ఎక్కువ కాయలు తీసుకున్నా. ఇలా అయితే ఫ్రై చేసేస్తే 2 రోజులైనా ఉంటుందండి కర్రీ. ఇలా అయితే నీట్గా పిండేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎల్లిపాయలండి ఒక 5 పాయలన్నా ఇలాగా నీట్గా అయితే వలిచేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాండ్లీ అయితే పెట్టేసుకోండి. ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ అయితే కావాల్సినంత వేసుకోండి. ఫ్రై కదా, ఫుల్గా ఉండాలి. హీట్ అయింది లేని చూసుకోండి ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, మినపప్పు 2 స్పూన్లు వేసుకోండి. శనగపప్పు 2 స్పూన్లు వేసుకోండి. కొంచెం కలర్ రావాలండి. ఎండుమిర్చి బౌల్లో ఆఫ్ వేసుకోండి. ముక్కల కింద కట్ చేసుకుని. కరివేపాకు బౌల్లో ఆఫ్ వేసుకోండి. ఇలా తీసేసుకుని. వెల్లుల్లిపాయలు బౌల్లో ఆఫ్ వేసుకోండి. పొట్టు తీసేసి నీట్గా. ఇలా వేసేసుకుంటాం. మనం నీట్గా బీరకాయ ముక్కలు అయితే పిండేసుకున్నాం కదా, ఇవి అయితే వేసేసుకున్నాం. కొంచెం ఇలా అయితే వేసేసుకోండి. చూడండి, కొంచెం వేగిన తర్వాత అయితే పసుపు వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే బాగా డ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే ఇలా సెంటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఇలా గ్యాప్ అయితే ఇవ్వండి. కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి మీకు కావాల్సినంత. 3 స్పూన్ల కుసుమలు అయితే వేసేసుకోండి. ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా కొంచెం ఇలా దోరగా అయితే వేపేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు అంతా కలిపేసుకోండి. సాల్ట్ అయితే మనం ఫస్టే వేసుకున్నాం కదా, అవసరం లేదండి. మ్యాష్ చేసేసి పిండేసాం కదా బాగా, అందుకని సాల్ట్ అవసరం లేదు. అసలు చూసుకుని వేసుకోండి, తగ్గితే కనుక. కర్రీ అయితే రెడీ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్యారేజీలో అయితే సర్దేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, క్యారేజీ అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇలా కర్రీ అయితే వేసేసా. చూడండి, 2 బౌల్లోని రైస్ అయితే పెట్టేశానండి. ఇలా పొద్దున్న సాయంత్రానికినండి. ఇది పొద్దున్న అయితే టిఫిన్ తినేసారు, మధ్యాహ్నానికి సాయంత్రానికి ఫ్రెండ్స్. కర్రీ అయితే ఇలా తోడు పెట్టేశానండి. బనానా స్నాక్స్కి, స్వీట్లు 2 అండి, ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఇవన్నీ కూడా ఇలా అయితే బాక్స్లో సర్దేద్దాం. చాలా టేస్టీ అండి. స్వీట్స్ ఇలా అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత అయితే పెట్టేసుకుందాం. బనానాలు అయితే కవర్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్యారేజీ అయితే సర్దేసుకుందాం. నీట్గా అయితే అడుగుని తుడిచేసుకోండి. ఇలా అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇలా అయితే సర్దేసుకోండి. కర్రీ ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్.
నైట్ అయితే తోడు పెట్టుకున్నాం కదా, చాలా గట్టిగా అయిపోయిందండి. చాలా బాగుంది, కమ్మగా ఉంటుందండి 2 రోజులైనా కూడా. బనానా అయితే ఇలా సర్దేసుకున్నాం కవర్లో. క్యారేజ్ అయితే సర్దేశాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.